భారత క్రికెట్ జట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇక మాజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన స్థానంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ మొదలుపెట్టింది కూడా. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత దీనికి సంబంధించిన ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయనుంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆడబోతోంది టీమిండియా. భారత్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ టీ20 వరల్డ్ కప్ లో ఆడబోయే జట్లను ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంచైజ్ల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్కు బయలుదేరే అవకాశం ఉంది. దీని రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ టీమిండియాకు కొత్త కోచ్ రావడం మాత్రం ఖాయమన్నట్టే. ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది బీసీసీఐ. కొత్త కోచ్ కోసం త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించనుంది. దీనికోసం ఒక అడ్వర్టైజ్మెంట్ ను జారీ చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు. హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం జూన్ వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తామని, దీనికోసం యాడ్స్ ఇస్తామని చెప్పారు. ఆసక్తి ఉంటే రాహుల్ ద్రావిడ్ కూడా దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. ఇదే సమయంలో విదేశీ ఆటగాడిని హెడ్ కోచ్ గా ఎంపిక చేసే అవకాశాలను జై షా కొట్టి పారేయట్లేదు. కోచ్ గా ఎవరు ఉండాలి, ఫారెన్ ప్లేయర్ ను తీసుకోవాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని, దీనిపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తరహాలో వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్ కు ఒకరు, టెస్ట్ ఫార్మెట్ కు మరొకరిని హెడ్ కోచ్లుగా అపాయింట్మెంట్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.